ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓ టౌన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓ టౌన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు హరీష్? ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు ఈ భేటీలో? రాత్రి ఈ నెల 16వ తేదీన కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరగబోతోంది. ఇది రెండో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఆర్థిక అంశాలకు సంబంధించి, వచ్చే బడ్జెట్ కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా, లేదంటే మరో 2-3 నెలలకి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుందా, ఈ అంశాలపైన, సాంకేతికంగా ఉన్నటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, హెచ్ఓడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా అందాయి. అయితే ఇప్పటికీ కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి సంప్రదింపులపైన, బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక పూర్తి క్లారిటీ అనేది రాలేదు. దీంతో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కేబినెట్ ముందుకి అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు పెడతారు, అధికారులు ప్రతిపాదనలు పెట్టిన తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి, వాటికి ఉండేటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 11వ తేదీలోపు ఆయా శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా కేబినెట్ ముందు చర్చించాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 11వ తేదీలోపు ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా దీనిపైన దృష్టి సారించింది. సో ఇప్పుడు 16వ తేదీన జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కీలక శాఖల నుంచి నివేదిక తీసుకోవడం, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, బడ్జెట్ కేటాయింపులు, వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఖజానాలో ఉన్నటువంటి నిధులు, రాబోయేటువంటి కాలంలో పథకాలు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ ముందు ప్రతిపాదనలు సిద్ధం కాబోతున్నాయి. సిద్ధమైన తర్వాత కేబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాల తర్వాత అసెంబ్లీలో వాటిని ప్రవేశపెట్టడం, ఇదంతా కూడా పూర్తిగా చట్టపరంగా జరిగేటువంటి సిచ్యువేషన్ గా మనకి కనపడుతుంది. మొత్తం మీద కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. సుధాకర్. రైట్, థ్యాంక్ యూ హరీష్.